బేసికల్ గా అస్ట్రాలజర్ అంటే, ఒక జ్యోతిష్కుడు అంటే కనీసం ఒక 25 సంవత్సరాలు తను చక్కగా శాస్త్రాన్ని అభ్యసించి ఉండాలి. రెండవది వచ్చేటప్పటికి ఇంకొక 25 సంవత్సరాల్లో విద్యను అభ్యసిస్తూనే అనేక వేల జాతకాలు చూసి ఉండాలండి. అప్పుడే అతనికి వచ్చేటప్పటికి తను అధ్యయనం చేసింది ప్లస్ అనుభవము రెండూ జోడింపయి చక్కటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడండి. అలా కాకుండా ఈ అస్ట్రాలజర్ అనే దానికి ఏది క్వాలిఫికేషన్ లేదు, ఎక్కడ డిగ్రీ అక్కర్లేదు, ఎవరి అపాయింట్మెంట్ అక్కర్లేదని సెల్ఫ్ స్టైల్డ్ కమాండోస్ లాగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదండి. కానీ దీన్నే వృత్తిగా నమ్ముకున్నటువంటి అస్ట్రాలజర్స్ కి మీరు ఎంతో కొంత వాళ్ళ యొక్క జీవనం వచ్చేటప్పటికి సజావుగా సాగడానికి కొంత దక్షిణ రూపంలో ఇవ్వాలండి. చూడండి, ఈవేళ బీటెక్ పాస్ అయినటువంటి ఒక కుర్రవాడు ఎత్తుకోవడమే 10 లక్షల ప్యాకేజ్ అడుగుతాడండి. ఒక 25 సంవత్సరాలు కఠోర శ్రమ చేసి ఎంతో చాలా విస్తారమైనటువంటి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడికి 10 పైసలు ఇవ్వకపోతే, 10 రూపాయలు ఇవ్వకపోతే అతను ఎలా జీవించాలో ఆలోచించండి. ఎవరైనా పొట్ట నింపితేనే దాన్ని సక్రమంగా తన విద్యను ప్రయోగించగలుగుతాడు. ఇక్కడ ఇవాళ ఒకటి ఇదేందండి, కొంతమంది ఫోన్లు చేసి అస్ట్రాలజీ అడుగుతారండి. ఇప్పుడే డబ్బులు పంపిస్తామంటారండి. డబ్బులు పంపిస్తామన్న వాళ్ళు ఏమవుతారంటే పంపించరండి. మళ్ళీ అస్ట్రాలజర్ ఫోన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అబ్బాయి లేడంటే ఆఫీసుకు పోయాడు, అమ్మాయి కూడా ఆఫీసుకు పోయింది, వచ్చిన తర్వాత మేము తప్పకుండా వేస్తామంటారండి. పక్క రోజు ఫోన్ చేస్తే ఏమవుతుందంటే, ఏమండి అబ్బాయి అమ్మాయి ఇంట్లోనే ఉన్నారు, వైఫై లేదండి, కాబట్టి నెట్ కనెక్షన్ లేదు కాబట్టి ఈవేళ కాదు రేపు అంటారండి. మరో రోజు ఫోన్ చేసినప్పుడు, ఏమండి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు, నెట్ కనెక్షన్ కూడా ఉంది, కాకపోతే సర్వర్ డౌన్ లో ఉంది అంటారండి. ఈ విధంగా అండి. మళ్ళా కొద్ది రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఫోన్ చేస్తే, మేము పంపలేదా, మేము అలాంటి వారం కాదే, మేము ఎప్పుడో మీకు ఇచ్చేస్తుంటామని మాట్లాడతారండి. చూడండి ఎలా ఉంది ఈ ప్రపంచం.